కాకినాడ 29వ డివిజన్ సూర్యనారాయణపురంలో నిర్వహించిన ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేయడం, వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడం వంటి చర్యలు ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. సంక్షేమం నుంచి నేరుగా ప్రజల దాకా సాంప్రదాయంగా ప్రభుత్వ పథకాల అమలు కార్యాలయాలకే పరిమితమయ్యే పరిస్థితుల్లో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వ డోర్ డెలివరీ గవర్నెన్స్ విధానాన్ని మరింత బలపరుస్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలని ఎమ్మెల్యే చెప్పడం ఈ కార్యక్రమం కేవలం డబ్బుల పంపిణీ కాదని మానవీయ స్పర్శ కలిగిన పాలనగా ప్రచారం చేయబడుతుందనడానికి సంకేతం. ప్రతి నెల మొదటి తేదీన పెన్షన్లు అందించడాన్ని పేదల పండుగగా అభివర్ణించడం ద్వారా ప్రభుత్వం తన సంక్షేమ విధానాలను ప్రజల భావోద్వేగాలతో అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తోంది. ఉదయం 7 గంటలకే పంపిణీ ప్రారంభించి మధ్యాహ్నం వరకు పూర్తి చేయడం వంటి అంశాలను ఎమ్మెల్యే ప్రస్తావించడం పాలనలో సమర్థతను హైలైట్ చేయడమే కాకుండా గత ప్రభుత్వాలపై పరోక్ష విమర్శగా కూడా చూడవచ్చు. వనమడి కొండబాబు వ్యవహార శైలి ఈ కార్యక్రమంలో ప్రధానంగా కనిపించింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం, వృద్ధులు మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వారితో మాట్లాడడం వంటి చర్యలు ఆయనను ప్రజలకు చేరువైన నాయకుడిగా చూపేందుకు దోహదపడుతున్నాయి. ముఖ్యంగా అప్పల్ నరసమ్మ అనే వృద్ధ మహిళకు సాలువా కప్పి పాదాభివందనం చేయడం పార్టీ పట్ల విధేయతకు గౌరవం ఇవ్వడం మాత్రమే కాకుండా భావోద్వేగాత్మక రాజకీయానికి ఉదాహరణగా నిలుస్తోంది. సంక్షేమ పథకాల అమలు రాజకీయ ప్రచారంతో ముడిపడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు పెన్షన్లను సమయానికి అందించడం ద్వారా ప్రభుత్వం విశ్వసనీయతను పెంచుకుంటే, మరోవైపు ప్రజలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాల ద్వారా రాజకీయ మద్దతును బలపరుచుకునే వ్యూహం అమలవుతోంది. లబ్ధిదారుల దృష్టిలో ఈ విధానం సానుకూలంగానే కనిపిస్తోంది. ఇంటి వద్దకే పెన్షన్ రావడం, ప్రజా ప్రతినిధులు ప్రత్యక్షంగా కలవడం వంటి అంశాలు వారి నమ్మకాన్ని పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు వంటి వర్గాలకు ఇది ఉపశమనాన్ని కలిగిస్తోంది. కాకినాడ 29వ డివిజన్ లో జరిగిన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ విధానానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా ప్రజలతో ప్రభుత్వాన్ని నేరుగా కలిపే వేదికగా మారుతున్నాయి. అయితే దీర్ఘకాలంలో ఈ విధానం స్థిరంగా కొనసాగాలంటే ఆర్థిక భారం, అమలు సామర్థ్యం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంతా బాగున్నారు కదా. మన చంద్రబాబు నాయుడు గారు అడిగి తెలుసుకోమన్నారు, నువ్వు వచ్చి తెలుసుకోమన్నారు. ఎలా ఉన్నారు ఏంటి అని అడిగి తెలుసుకోమన్నారు. అంతా బాగున్నారు. మంచినీళ్ళు బాగా వస్తున్నాయా? కరెంటు బాగుంటుంది. చాలా సంతోషంగా ఉన్నారు. చెప్తాను చంద్రబాబు నాయుడు గారికి. అందరికీ నమస్కారం అండి. ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, మనకి అనేక పండుగలు ఉంటాయి. సంక్రాంతి పండుగ, రంజాన్ పండుగ, క్రిస్మస్ పండుగ, అనేక పండుగలు, దసరా, అనేక కార్యక్రమాలు, పండుగలు వస్తూ ఉంటాయి. ఆ పండుగలు వచ్చినప్పుడు పండుగ చేసుకుంటారు. పండుగలో చాలా సంతోషంగా ఉంటారు అందరూ. అవుతానండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి, నెలకి ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుందో పండుగ వస్తుందండి. ప్రతి ఫస్ట్ తారీఖు పండుగ వస్తుందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రతి నెల ఫస్ట్ తారీఖు పండుగ అండి. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఎంత పండుగ చేసుకుంటున్నారంటే, ఫస్ట్ తారీఖు రాగానే ఉదయాన్నే 7 గంటలకి ప్రతి అమ్మకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, అదేవిధంగా వికలాంగులకి ఈ రోజున 6,000, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటానండి. పండుగ చేసుకుంటున్నారండి ఈ రోజున. అందుకే చెప్తున్నా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు పండుగ చేసుకున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా.
ఇదివరకు ఈ డబ్బులు లేని పరిస్థితుల్లో పెన్షన్ తక్కువ ఉన్న పరిస్థితులు అండి చాలా ఇబ్బందులు పడిపోయేవారు. ఈరోజు మీరు వచ్చారు, చూసాం, ఒక అమ్మ ఈ డబ్బులు వస్తేనే నేను మందులు కొనుక్కుని ఈరోజు జీవిస్తానని చెప్పింది అమ్మ. అదేవిధంగా ఇలాంటి పెన్షన్లు అండి గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు అండి మీకు కూడా మీ ద్వారా కూడా ఆ రోజు చూపించడం జరిగింది. గత ప్రభుత్వంలో పెన్షను ఇచ్చి ఆ సమయంలో చెత్త పన్ను వేసిందండి. చెత్త పన్ను వేస్తేనండి చెత్త పన్ను డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉంటే పెన్షన్లో చెత్త పన్ను కట్ చేసేవారండి. మా కంప్లైంట్లు వచ్చినాయి. కంప్లైంట్ వస్తే మీ ద్వారా పాత్రికేయుల్ని మీ అందరినీ తీసుకొని వెళ్ళాను ఆ రోజున. ఏంటి పెన్షన్ చెత్త పన్ను కట్టకపోతే పెన్షన్ కట్ చేయడం ఏంటి, అసలు ఆ పెన్షన్ మీద ఆధారపడి బతికేవాళ్ళు అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తే ఆ రోజున ఆపారండి. అంటే ఎలాగ చూశారంటే ప్రజల్ని, వృద్ధుల్ని, వికలాంగుల్ని చాలా దారుణంగా ట్రీట్ చేశారండి. ఈరోజు అండి పెన్షన్ అండి ఈరోజు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా స్వయంగా వెళ్ళి 7 గంటలకు కరెక్ట్గా ఇచ్చేస్తున్నారండి. 7 గంటలకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారండి. తలుపు తట్టి మరీ ఇస్తున్నారండి. 10 గంటలకల్లా ఈ రాష్ట్రంలో పెన్షన్లన్నీ ఇచ్చేస్తున్నారండి. 10 గంటలకల్లా 7 గంటలు స్టార్ట్ చేసి 10 గంటలకల్లా ఇచ్చేస్తున్నారండి పెన్షన్లు. ఆ విధంగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వృద్ధులకి, వికలాంగులకి ఒక పండుగ రోజు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున మీ లైవ్లో చూపిస్తున్నారు. ఈరోజు చూస్తున్నాం. చాలా సందర్భాలు మనం వెళ్ళినప్పుడు చెప్తున్నారు, బాబు చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి. మా గురించే కాదు, ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, బాగుంటారు, ప్రజలందరూ బాగుంటారని ఆశీర్వదిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తారు.